వామ్మో. ఇక్కడ చూడండి, మా కవిత పార్టీకి పీకే వ్యూహం. ఆమెతో ప్రశాంత్ కిషోర్ వరుస భేటీలు. ఇటీవల 5 రోజుల పాటు చర్చలు. సీఎం దావోస్ పర్యటన దండగా కవిత. ఇక్కడ కూడా నవ్వొస్తుంది. పీకేనే లబోదిబోమని పిక్కవేయండు బీహార్లో. వ్యూహకర్త, రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్. ఇల్లు అనగానే పండగ కాదు, పార్టీ పెట్టగానే సీట్లు రావు. పీకే ముఖమే పిక్కబోయింది కవితక్క. ఆయనకే దిక్కు దివాన లేదు బీహార్లో. ఆయన వ్యూహాన్ని ఆయనే రచించుకోవడంలో ఫెయిల్ అయ్యిండు. ఎన్నిసార్లు వాడతాడు గదే కోడికత్తి. ఆయన పార్టీకే దిక్కు లేదు, ఆయన ముఖమే పిక్కవయే, లబలబ కొట్టుకుంటుండే. ఆ వ్యూహాలన్నీ మారిపోయినాయి. ఈడ తెలంగాణలో వ్యూహకర్త ఏమో సప్పుడు వేయకుండా నెల్లూరుకి దుకాణం మర్చిండు. నెల్లూరుకి నెల్లి రోడ్డు నెల్లూరు పాడిపోయే. ఈడ సొమ్మును తినబట్టే. ఆ వ్యూహకర్తలు ఏ వ్యూహకర్తలైనా ప్రజల మధ్యలో ఉండాలి. ఆయనకే దిక్కు దివానా లేదు ప్రశాంత్ కిషోర్కి. పీకే ముఖమే పిక్కవైంది. ఇక కవితక్క పార్టీకి ఆయన ఏం వ్యూహకర్త నా ముఖం. ఒకసారి ఏదో టైం బాగుండి కలిసి వచ్చింది ఆయన వ్యూహాలు. ఇక ప్రతిసారి గదే కలిసి వస్తుందా? అసలు మిమ్మల్నే వాళ్ళు పట్టించుకుంటలేరు తెలంగాణలో అంటుర్రు. నేనంటలేను, మళ్ళీ నేనంటున్నా అని మళ్ళీ నా మీద వ్యక్తిగత కక్షలు పెట్టుకొని మీ జాగృతి కార్యకర్తలు నా మీదకి పంపించి కొట్టిపిస్తే ఏం రాదు. ఉన్నది ఉన్నట్టు మాట్లాడడం నాకు అలవాటు. ఓకే, మిమ్మల్నే వింతగా చూస్తున్నారు తెలంగాణలో. అసలు ఏంది కవిత, ఏంది కొట్లాట, ఏంది ఈ తగాదాలు, ఏంది ఏం చేయాలనుకుంటుంది, జైలలిత అనుకుంటుందా అని అనుకుండొచ్చు. ఏమో గుర్రం ఎగరవచ్చు, చెప్పలేం. తెలంగాణకి ఏ దిక్సూచి లేకపోతే, ఎవడు దిక్కు లేకపోతే నువ్వే దిక్కు అవుతావేమో మరి ముందు. గది కూడా చెప్పలేం. ఎవరి తలరాతలో ఏం రాసిందో చెప్పలేం. కానీ ప్రస్తుతానికైతే ప్రజలు కవితని నమ్మట్లే. ఇది మాత్రం నేను చెప్పాలి. ప్రస్తుతానికి ఫ్యూచర్ ఏందో నాకు తెలియదు, పాస్ట్ ఏందో అందరికీ తెలుసు. కానీ ప్రజెంట్ మాత్రం కవిత అని ఎవరు కూడా నమ్మట్లే తెలంగాణలో. మరి మిమ్మల్నే నమ్మనప్పుడు, కేసీఆర్ బిడ్డ అయిన మిమ్మల్నే నమ్మనప్పుడు ఈ ఎవడో బీహారోడ ప్రశాంత్ కిషోర్ నమ్ముతారా? ఆయన వ్యూహాలు ఫలిస్తాయా? ఇక్కడ బాణం ఇరిసి చేతిలో పెడతారు. నోబుల్ ఇవ్వలేదుగా, ఇక శాంతి